ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీపించడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినములోన ఆయన యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఆరాధనలకు వెళ్ళిపోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి తండ్రి నీకు వందనాలు, నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన ఇదిగో నాయన యొక్క 2026 సంవత్సరం తండ్రి ప్రభా, ఇంతవరకు కూడా నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ప్రభా, సజీవుల లెక్కల మమ్మల్ని నిలబెట్టినటువంటి గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలు అయినా తండ్రి. పరిశుద్ధాత్ముడ నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు తండ్రి. మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక కొరకు కృప కొరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క ఉదయకాలపు ఆరాధనలో నాయన తండ్రి ప్రభా, అయ్యా ఏ బిడ్డలు తండ్రి ఏ అవసరతలో ఏ కృంగుదల్లో ఏ నిందలు అవమాన భారాల్లో తండ్రి హృదయ వేదనతోటి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఉన్నారో తండ్రి. అయ్యా నాకైతే తెలియదు కానీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి నాయన తండ్రి ప్రభా, అయ్యా మా పితరుల జీవితాల్లో ఎటు రీతిగా వారు స్తుతిస్తుండగానే తండ్రి ప్రభా, అయ్యా పాటలు పాడుచుండగానే తండ్రి ప్రభా వారి జీవితాల్లో తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుండి మీరు విడుదల కలుగజేశారో తండ్రి ప్రభా. అదే రీతిగా నీ బిడ్డలు అయ్యా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో కూడా తండ్రి నూతనమైనటువంటి కార్యములు జరిగించి మీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్యపరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మరి దేవాది దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఆయన జరిగించినటువంటి ప్రతి ఒక్క మేళ్లను బట్టి మరి స్వస్థత కార్యాలను బట్టి ప్రతి విధమైనటువంటి ఆయన చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. గొప్ప దేవానికే స్తుతులయ్యా. అయ్యా నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి తండ్రి నీవు సృష్టించినటువంటి సృష్టిలో తండ్రి ప్రభా నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ప్రభా వాడేపాటి వాడయ్యా అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా తల్లి కన్నా తండ్రిగా మిన్నగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి ప్రభా. నీకన్నా తండ్రి గొప్పగా ప్రేమించేవారు నీకన్నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి 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 మమ్మల్ని ఆదరించేవారు బలపరిచేవారు ఎవరు కూడా లేరయ్యా. నీకన్నా ఉన్నతులు శ్రేష్ఠులు గొప్పవారు వేరొకరు లేరు నాయన. ఆకాశ మహాకాశాలు పట్టచాలన్నటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ. ఆ యొక్క పరలోక పట్టణంలో మానక రేయింబవాళ్ళు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి. నీకు స్తోత్రాలయం. అయ్యా కలంకమైన తండ్రి ముడతైన డాగైన ఏది కూడా తండ్రి ప్రభా లేనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీవయ్యా. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి నిమిత్తం 2000 సంవత్సరాల క్రితము తండ్రి మా కొరకు తండ్రి ప్రభా ఈ భూలోకానికి తండ్రి నరావతారిగా వచ్చి తండ్రి మా కొరకు తండ్రి అయా బలియాగముగా అయా మిమ్మల్ని మీరే సమర్పించుకున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా మీకు స్తోత్రాలయ్య. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడివి ఉన్నతుడివి శ్రేష్ఠుడివి గొప్పవాడివి నీవయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్య. ఆలోచనకర్త మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త గతి అధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్ షదై దేవానికి స్తుతులు. ఎల్ రోయిగా మమ్మల్ని చూచున్నటువంటి గొప్పవాడనికి స్తుతులు స్తోత్రాలయ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తుతులు స్తోత్రాలయ. యెహోవా షమ్మా యెహోవా సిద్కేన్ యెహోవా ఈరే నీకే స్తుతులయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ కార్యములు తండ్రి మీరు మా మధ్యలో జరిగించండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 నీ నామం పేరిట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలైన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి తండ్రి నేను తండ్రి ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలని
తండ్రి ప్రభా మీరు తెలియజేస్తున్నారయ్యా. అదే రీతిగా నైనా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి తండ్రి మేము చేసేటువంటి అయ్యా ఆరాధన తండ్రి ప్రభా నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణగా తండ్రి ప్రభా ఇంపైనటువంటి ధూప వేదికగా తండ్రి ప్రభా అయ్యా మీరు అంగీకరించండి, ఆగ్రహించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. కృంగిన వారిని బలపరచండి అయ్యా, బలపరచండి దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ. ఇంతవరకు మీరు మా జీవితంలో జరిగించినటువంటి ప్రతి మేళ్లను బట్టి, ప్రతి ఉపకారాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలయ. అపరంజి వంటి నేత్రములు తండ్రి నీకు అయా కలిగినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా. నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను
మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయా యేసయ్య, ప్రేమించే మనసయా. నీది ప్రేమించే మనసయా యేసయ్య, ప్రేమించే మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, మా జీవితాలు ఇంతవరకు మీరు జరిగించినటువంటి ప్రతి మేళ్లను బట్టి, ప్రతి ఉపకారాలను బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రతి స్వస్థత కార్యాలను బట్టి, మీరు మా జీవితంలో ఇంతవరకు కూడా జరిగించినటువంటి మేళ్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అగ్నిలో వెళ్ళినా తండ్రి, జలములలో వెళ్ళినా కానీ తండ్రి, ఏ అపాయము మా దరికి చేరకుండా మమ్మల్ని ఎత్తుకున్నటువంటి దేవుడవు తండ్రి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతి స్తుతి స్తోత్రములయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తుతులయ, నీకే స్తోత్రాలయ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నీ పాడేదన్ నీ పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వేలా కట్టలేనిది కలువరిలో ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళను విరచినది బలమైన ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళను విరచినది బలమైన ప్రేమ, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమగు చేర్చే, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, నే పాడేదన్ నీ పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, 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 నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా హల్లెలూయా, నీకే స్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా, నీకే స్తుతులు, నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు, కష్టాలలోనా కన్నీళ్ళలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు, గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడచును నన్ను కొన్నవాడు, ఉన్నాడు
దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును, బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తుతి, స్తుతి, స్తోత్రాలయ, స్తోత్రాలయ. ఆయన ఎన్నడూ కూడాను నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. నేను విడవను ఎడబాయనని ప్రకటించినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మనము విడిచిన ఆయన విడిచేటువంటి వాడు కాదు. మనము వదిలిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిశ్చయముగా నిశ్చయముగా మన హస్తమును ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మన కొరకు దినమెల్లా చేతులు చాచినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకను కూడాను ఆయన తట్టు తిరగనొల్లక నీ హృదయము బండబారిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నట్లయితే ఇక ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏమాత్రం ఆలస్యం చేయక ఆయన తట్టు తిరుగు, ఆయనకి లోబడు, ఆయన మాటకి విధేయత చూపించు. నా కుమార్తె, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినప్పటికీ, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నప్పటికీ, నేను మరలా నా తండ్రి యొద్దకు రావడానికి నేను అర్హురాల్ని కాదని నిన్ను నీవే శపించుకుంటూ దూరాన ఆగిపోయేటువంటి స్థితిలో ఉండవద్దు. ఈ దినము దేవుడు నీ కొరకే ఆయన దినమెల్లా చేతులు చాచి ఉన్నాడు. నీవు ఎప్పుడైతే తిరిగి వస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన యొద్దకు మరలా నువ్వు చేసినటువంటి పొరపాట్లు గ్రహించుకుని పశ్చాత్తాపముతోటి ఆయన సన్నిధానంకి చేరుకుంటావో, ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడిని తన యొక్క తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడు, అంతకంటే ఘనముగా నీ పరలోకపు తండ్రి నేను చేర్చుకొనబోతున్నాడు. అపవాదినికి చెప్పి ఉండవచ్చు, నీకు ఏ విధమైనటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు, మరలా ఎటు రీతిగా నీ తండ్రి ఎదుకు నువ్వు వెళతామని. కానీ అపవాది మాటలకి నువ్వు చెవియొగ్గవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకోసమే ఆయన రెండు చేతులు కూడా చాచి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కొరకే, తప్పిపోయినటువంటి నీ కొరకే, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారు, నన్నే పిలుస్తున్నారు, నా కొరకే దేవుడు నాతోటి మాట్లాడుతున్నారని నీ విశ్వసించగలిగినట్లయితే, నీ హృదయములో తట్టినట్లయితే
నీ హృదయంలో తట్టినట్లయితే ఈ మాటలు ఇంకా ఏమాత్రం నువ్వు ఇగ్నోర్ చేసుకోవద్దు. నువ్వు ఇగ్నోర్ చేసుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. నీ హృదయంలో తట్టుచున్నట్లయితే ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఇంకా ఎటువైపు చూడవద్దు, ఏ విధమైనటువంటి ఆలోచన చేయవద్దు. మొట్టమొదటి దినాలలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తొలి దినాల్లో ఎటువంటి మంట కలిగి రోషము కలిగి దేవుని భక్తి చేశావో అటువంటి భక్తి చేయడానికి కావలసినటువంటి శక్తి ఇవ్వడానికి ఆయనని ఎదురుగానే ఆయన సిద్ధముగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. నీ పొరపాట్లు నీకు జ్ఞాపకం వస్తున్నాయా? నువ్వు చేసినటువంటి తప్పిదములు నీకు జ్ఞాపకం వస్తున్నాయా? దేవుడిని దుఃఖపరిచినటువంటి ఆ యొక్క క్రియలు నీకు జ్ఞాపకం వస్తున్నాయా? ఇప్పుడే మోకరిల్లు, ఇప్పుడే దేవుణ్ణి అడుగు. ఇప్పుడే దేవా నేను నీకు లోబడుతున్నాను, దేవా నేను నీకు విధేయత చూపిస్తున్నాను. అయ్యా తండ్రి, ఇంతవరకు నీకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యములను కూడా నేను విడిచిపెడుతున్నానయ్యా. నేను గ్రహించుకున్నానయ్యా. మరలా నాకు ఆ యొక్క తొలి దినాల్లో కలిగినటువంటి అటువంటి రోషము కలిగినటువంటి భక్తి నేను చేయాలి, అటువంటి విశ్వాసము నాకు కావాలి అని అడగండి. ఎవరి మట్టికి వారు అడగండి. ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి రావాలని ఆలోచన చేస్తున్నారో నిశ్చయంగా నోర్లు తెరవండి, అడగండి. దేవా నువ్వు నాకు కావాలయ్యా. లోకములో ఏదో ఉన్నదని నేను పరుగులు పెట్టానయ్యా. లోకములో ఉన్న మనుషుల వైపు నేను పరుగులు పెట్టానయ్యా. కానీ లోకాస, శరీరాస, నేత్రాస, జీవపు డంబము అవి తండ్రి వల్ల కలిగినవి కాదు, అపవాది వల్ల మాత్రమే కలిగినవని నేను గ్రహించుకున్నానయ్యా. అయ్యా నా చెయ్యి పట్టుకోండయ్యా, నన్ను నడిపించండి అయ్యా. ఇంతవరకు కూడాను లోకములో అయ్యా నేను నాయన తప్పిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయానయ్యా. చేయి జారిపోయినటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయానయ్యా. నా చేయి మీరు పట్టుకోండి అయ్యా. నేను మీ చేయి పట్టుకున్నట్లయితే తండ్రి లోకములో ఆకర్షించే వాటి వైపు నేను పరుగులు పెడతానేమోనయ్యా. కానీ నా చేయి మీరు పట్టుకోండి అయ్యా. ఎటువైపు కూడా పరుగులు పెట్టకుండా తండ్రి నా చేయి మీరు పట్టుకోండి అయ్యా అని అడగండి. ఎవరి మట్టికి వారు అడుగుదామండి. ఎవరైతే తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే వారి జీవితాలు పాడైపోయినటువంటి స్థితిలో మరలా నా తండ్రి వద్దకు నేను రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటివారు దేవుడిని అడగండి. అయ్యా నా చేయి మీరు పట్టుకోండి అయ్యా. ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ తండ్రి నేనైతే తప్పిపోకుండానట్లు నా చేయి మీరు గట్టిగా పట్టుకోండి అయ్యా. అడుగుదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవెగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవెగా. కృంగిన వేళ ఓదార్పు నీవెగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవెగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము.
చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఆయన హస్తము ధైర్యపరిచేటువంటి హస్తము, కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తేది ఆయన హస్తము. ఆయన దక్షిణ హస్తము నీ పైన ఉంచుతున్న సమయంలో నిర్లక్ష్య స్వభావముతోటి నీ ఉండవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను సమీపిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు నిర్లక్ష్య స్వభావముతోటి నువ్వు ఉండవద్దు. ఆ యొక్క మహిమ స్పర్శను తాకుచుండగా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా నీ యొక్క ప్రతి పొరపాట్లు కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకో, ఆయన సన్నిధిలో ఒప్పుకో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా హల్లెలూయా. రాజేష్ హైదరాబాద్ ప్రాంతం నుండి రాజేష్ అనేటువంటి యవనస్తుడు భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకి లోనై తిరిగి రాలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఎంతగానో అంగలారుస్తున్నావు నా కుమారుడా, ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు. నిశ్చయముగా నీ కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవను ఎడబాయినని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పాడైపోయినటువంటి జీవితాన్ని దేవుడు మరలా తిరిగి కట్టబోతున్నాడు, నూతనముగా మార్చబోతున్నాడు. నా కుమారుడా రాజేష్, నా కుమారుడా రాజేష్, కన్నీరు కార్చుకు నా కుమారుడా, అంగలార్చుకు నా కుమారుడా. నిశ్చయముగా నీ జీవితమును నేను మరలా మార్చబోతున్నాను, నూతనముగా మలచబోతున్నాను నా కుమారుడా. నిశ్చయముగా నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను, నూతనముగా నేను మలచబోతున్నాను నా కుమారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ. ప్రతి విధమైనటువంటి ఆటంకాల నుండి, అభ్యంతరాల నుండి యేసు అధికారం కలిగినటువంటి నామం ప్రకటిస్తున్నాను, హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కుమారుడు రాకేష్ బాబుతో నేను మాట్లాడుచున్నాను. రానున్న దినములలో బెతెస్దా సంపూర్ణ సహవాసములో మూల స్తంభముగా నేను నిన్ను మార్చబోతున్నాను నా కుమారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పట్ల నా వాగ్దానమును నేను నెరవేర్చబోతున్నాను, నీ పట్ల నేను జరిగించిన వాగ్దానమును నేను నెరవేర్చబోతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మూల స్తంభముగా బెతెస్దా సంపూర్ణ సహవాసములో నువ్వు మూల స్తంభముగా నిలబడబోతున్నావు నా కుమారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతులయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, 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 మీ ఆత్మ కార్యములు తండ్రి మీరు మా మధ్యలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హైదరాబాదు ప్రాంతమును నేను దర్శిస్తున్నాను. హైదరాబాదు ప్రాంతమును నేను దర్శిస్తున్నాను. విస్తారమైనటువంటి పంట కోయు నిమిత్తము, విస్తారమైనటువంటి పంట కోయు నిమిత్తము అనేక మంది యవనస్తుల్ని నేను లేవనెత్తబోతున్నాను. అనేక మంది యవనస్తుల్ని హైదరాబాదు ప్రాంతంలో నేను లేవనెత్తబోతున్నాను. విస్తారమైనటువంటి పంట కోయు నిమిత్తము అనేక మంది యవనస్తుల్ని హైదరాబాదు ప్రాంతంలో అనేక మంది యవనస్తుల్ని నేను లేవనెత్తబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలయ, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గౌహతి ప్రాంతము నుండి సుశీల అనేటువంటి సహోదరితో నేను మాట్లాడుచున్నాను. గౌహతి ప్రాంతము నుండి సుశీల అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె సుశీల ఎన్నో దినముల నుండి దేవునికి దూరముగా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నీవున్నావు నా కుమార్తె. దేవునికి దూరముగా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నీవున్నావు నా కుమార్తె. నిశ్చయముగా నీ పట్ల నా ప్రణాళిక నెరవేర్చబడు నిమిత్తము, నిశ్చయముగా నీ పట్ల నా ప్రణాళిక నెరవేర్చబడు నిమిత్తము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా చిత్తానుసారముగా నా మార్గాల్లో నేను నడిపించుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, 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 స్తోత్రములయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒంటరి పోరాటం చేస్తున్నావు నా కుమార్తె సుశీల, ఒంటరి పోరాటం చేస్తున్నావు. నీ సంతానము కొరకు నీ కుటుంబం పక్షముగా నీవు నిలబడి ఉన్నావు నా కుమార్తె. ఒంటరిగా పోరాటం చేస్తున్నావు. నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నాను నా కుమార్తె. ప్రతి పరిస్థితిని నేను నూతనముగా మార్చబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, 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 స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి. స్తుతి, స్తుతి, స్తోత్రములయ, స్తోత్రాలయ. విజయవాడ ప్రాంతం నుండి సహోదరుడు అనిల్ కుమార్తో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా, రానున్న దినములలో అనేక ప్రాంతములలో నా సేవా పరిచర్య జరిగించే నిమిత్తం ఘనమైన పాత్రగా నేను వాడుకొనబోచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలయ.
స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతి స్తుతి స్తోత్రములయ స్తోత్రములయ. పరిశుద్ధాత్ముడనికి స్తుతులు స్తుతులు స్తోత్రములయ స్తోత్రములు. దేవానికి స్తోత్రాలయ, స్తోత్రాలు. రాజానికి వందనాలయ, వందనాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి 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 స్తోత్రం తండ్రి. ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా గొప్ప దేవా నీకే స్తుతులయ, నీకే స్తోత్రాలయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ సమయంలో తండ్రి అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుండి విడుదల కలుగజేయండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగజేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క తంత్రములను యేసు అధికారం కలిగినటువంటి నామములో ప్రకటిస్తున్నాగానే తండ్రి విడిచి పారిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ తండ్రి. తండ్రి ప్రభా అయ్యా, స్కిన్ డిసీజెస్ అయ్యా, ఆర్థరైటిస్ అయ్యా తండ్రి, స్పాండిలైటిస్ ప్రాబ్లం తండ్రి. అదే రీతిగా నైనా నా తండ్రి ప్రభా గర్భఫలం కొరకు నైనా నా తండ్రి ప్రభా బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం తండ్రి. నిరుద్యోగంలో అయ్యా తండ్రి ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి. అదే రీతిగా నైనా నా తండ్రి ప్రభా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నారో అటు వారందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి 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 దేవా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. అంత్యకాల దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించబోచున్నాను. అంత్యకాల దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించబోచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. స్తోత్రములైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. ఇక ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా ఎటువంటి వ్యాధితోటి, ఎటువంటి కుదరనటువంటి రోగముతోటి నాయన నా తండ్రి, మందులు లేనటువంటి రోగాలతోటి నాయన పీడింపబడుతున్నప్పటికీ కూడా యేసు అధికారం కలిగినటువంటి నామము ప్రకటిస్తుండగానే తండ్రి ప్రభా శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్యాన్సర్ కణాల నుండి విడుదల తండ్రి. ఇప్పుడే విడుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి అపవాది కార్యములు మీరు లయపరచండి అయ్యా తండ్రి. ప్రతి విధమైనటువంటి అపవాది కార్యములు మీరు లయపరచండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా భారతదేశానికి కావలికి ఇచ్చినటువంటి త్రివిధ దళాలని, వారి గృహాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల్ని, అధికారుల్ని, రాష్ట్ర నాయకుల్ని, పట్టణ నాయకుల్ని, గ్రామ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి పరిపాలన అందించడానికి అయ్యా తగినటువంటి జ్ఞానము వారిలో మీరు ఉంచండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తుతి స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రములయ 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 తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా ఇంతవరకు కూడా తండ్రి ప్రభా మా ప్రార్థన ఆలకించినందుకు, మా యొక్క స్థుతుల అయ్యా తండ్రి నైవేద్యమును తండ్రి మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు మాట్లాడిన అయ్యా ప్రతి మాటను బట్టి తండ్రి ఘనముగా జరిగించినటువంటి అయ్యా తండ్రి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా
సామాజిక మాధ్యమం ద్వారా తండ్రి ప్రభా ఏకీపిస్తున్నటువంటి వారిలో ఏ విధమైనటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా తండ్రి హల్లెలూయా 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 హల్లెలూయా. సునీత అనేటువంటి సహోదరితో నేను మాట్లాడుచున్నాను. సునీత అనేటువంటి సహోదరితో నేను మాట్లాడుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సునీతలో ఉన్నటువంటి రోగము ఇప్పుడే విడుదల అగునట్లు యేసు అధికారము కలిగినటువంటి నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇక ఎంత మాత్రం కూడా అది మల్టిప్లై అవ్వడానికి నేను అనుమతించడం లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆది నుండి అంతం వరకు మీ నామ మహిమార్థమే ఘనముగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలోని సకల పరిశుద్ధులకు యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శివరక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగినగాక, ఆమేన్ ఆమేన్.